నా పరిస్థితి మరి ఇంత దారుణంగా అయిపోతుందని అస్సలు ఊహించలేదు. ఎందుకు కొట్టినానో లాస్ట్‌లో మీకు అర్థమవుతుంది. నేను, మా బావ, నా కొడుకులిద్దరు, మా అక్క, మా అక్క కొడుకు, మా నాయన, మా ఆడబిడ్డ కూతురు అందరూ అయితే కలిసి గుడికైతే బయలుదేరినాం. 4 గంటలు లేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని టిప్ టాప్‌గా ఎలవరి హ్యాపీగా గుడికైతే వచ్చేసినాం. ఈ గుడి పుత్తూరు నుంచి ఒక 2, 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అంజేరమ్మ గుడి. పోయేసరికి పెద్దగా జనాలేం లేదు. మేము పోయిన తర్వాత జనాలు ఎక్కువొచ్చినారు. పూజ సామాన్లన్నీ అక్కడే బాగా దొరుకుతాయి. మేమైతే పొంగల్ పెడతాం. మా అక్క పొంగలైతే అయిపోయింది. నాది ఇంకా ఉడుకుతుంది. ఎందుకంటే నేను పెద్ద గుండాయి పెట్టినాను. నేను మా ఇంట్లో వాళ్ళకే కాకుండా మా యావులకు కూడా ఉడకబెట్టి ఎత్తుకొని పోతా కాబట్టి వాటికి కూడా కొంచెం కొంచెం చేస్తాను. ఎందుకంటే నా బిడ్డలు కాబట్టి. అక్కడే అన్నము, కూర, చికెన్ కోడినైతే కోసినాం కాబట్టి చికెన్ కర్రీ చేసుకొని తినేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయినాం. వచ్చేటప్పుడు టిప్ టాప్‌గా వచ్చిన పోయేటప్పుడు ఎంత దరిద్రంగా నా పరిస్థితి దారుణంగా తయారయింది. నేను 8 గంటలకంతా గుడికి పోయినాం. తిరిగి 12 గంటలకు వచ్చేసినాం. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.